యేసుక్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు రాత్రికాల సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఒక పాస్టర్ గారు అండ్ ఆల్సో నా మేనల్లుడు అండి, పిల్లి వినయ్ బాబు పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఏంట్రా చెప్పు. అదే బైబిల్లోనే ఒక డౌట్ వచ్చిందిలే, అది వేరే వాళ్ళ ద్వారా డిస్కషన్ చేస్తే కూర్చుని ఇక తెలియక వేరే పాస్టర్ గారిని అడిగితే ఆయన ఒకలాగా చెప్పాడు, నిన్ను అడుగుదామని చెప్పాను. మాకు విజయవాడ వాళ్ళు తమ్ముడు ఒక క్యాలెండర్ ఇచ్చాడు. ఆ క్యాలెండర్ మీద పాస్టర్ గారు సింగిల్గా బొమ్మ ఉంది. ఆయన భార్య లేదు కదా, ఆయన సమర్పించుకుని సేవ చేస్తున్నాడు. అయితే ఆయన ఎముక దేవుడు చేయలేదా, చేస్తే కనుక ఆ ఎముక ఎవరికన్నా దేవుడు మళ్ళీ యాడ్ చేశాడా, అసలు చేయకోకుండా ఉన్నాడా అనేది డౌట్. అది ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి అడిగితే అసలు ఎముకే చేయలేదా అంటున్నాడు ఆయన. అంటే ఆయన మ్యారేజ్ చేసుకోలేదా? చేసుకోవాలి ఆయన. సరే, నేను తర్వాత మాట్లాడతాను. అయితే వాడు చెప్పింది ఏంటంటే, ఒక సందేహం ఉంది చిన్నన్నయ్య, అంటే మా వైపు మేనమామలు కూడా అన్నయ్య అని పిలుస్తారు. చిన్నన్నయ్య పెద్ద అన్నయ్య, అంటే పెద్ద మేనమామ అయితే పెద్ద అన్నయ్య, చిన్న మేనమామ అయితే చిన్న అన్నయ్య అంటారండి. మాకు అట్లా అలవాటు నిజాంపట్నం వైపు అటు సైడ్. సరే ఏంట్రా అని అడిగితే ఒక చిన్న సందేహం వచ్చింది, నువ్వు సమాధానం చెప్పాలి. అదే ఒక క్యాలెండర్ అనేటువంటిది మాకు వచ్చింది. ఆ క్యాలెండర్లో పాస్టర్ గారి ఫోటో ఉంది. సరే పాస్టర్ గారి ఫోటో లేదు. సరే మేమేమన్నా అంటే ఇది కాస్త విచిత్రంగా ఫన్నీగా ఉంటుందండి. అయినా ఈ సత్యం నేర్చుకోవటం అన్నది కూడా చాలా అవసరమే అని నాకు అనిపించింది. కాస్త విచిత్రంగా అనిపించవచ్చు, లేకపోతే సిల్లీగా అనిపించవచ్చు, లేక ఫన్నీగా అనిపించవచ్చు. ఎలా అయినా సరే ఇది దీని మీద కూడా మనం మాట్లాడితే ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చినట్టు అవుతుంది అని నాకు అనిపించింది. అరే నువ్వు అడిగిన దానికి అది అందరికి తెలియాలి. ఒక వీడియో పెడతాను, వీడియో చూడు, పెడతాను వీడియో సాయంత్రం రేపు. ఇంకో పాస్టర్ గారిని అడిగినా కానీ అది అంటే నాకు తెలిసిన అతన్ని అడిగితే ఆయన కూడా ఏమన్నాడు, ఎముకే చేయలేదని అంటున్నాడు. లేదు రాంగులే, నేను వీడియో పెడతాను, వీడియో చూడండి. అందుకని ఈ ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నా. మరికొన్ని దినాలు ప్రభువా దీవెనలు ఆశీర్వాదాలు పర సంబంధమైనటువంటి దీవెనలతో బిడ్డలు ఇరువురిని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవా స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ కార్యక్రమం అంతా మర్యాదగాను క్రమముగాను మీకు మహిమార్థంగా జరిగించారు యేసయ్య. మీకే వందనాలు, స్తోత్రాలు. పైన స్టేజి మీద ఉన్న సేవకులందరూ మీ వైపు చేతులు చాచండి. ప్రభువా మీకు స్తోత్రాలు. హల్లెలూయా. థాంక్యూ లార్డ్, థాంక్యూ జీసస్, థాంక్యూ హోలీ స్పిరిట్. యేసయ్య దర్శించండి, బిడ్డలను దర్శించండి, బిడ్డలను బలపరచండి, వీరి బంధాన్ని దీవించండి నాయనా. ఇస్సాకు రెబ్కాలను దీవించినట్లుగా వేవేల తరములకు ఆశీర్వాదమైనటువంటి తండ్రిగా వీరిని ఆశీర్వదించి దీవించండి. అయితే ఆ పాస్టర్ గారికి వివాహం లేదు, వివాహం చేసుకోలేదు, దేవుని పరిచర్యలు దేవునికి సమర్పించుకొని దేవుని సేవ చేస్తున్నాడు. ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్ ఆల్సో. సరే సందేహం ఏంట్రా అని అంటే, ఇప్పుడు సాధారణంగా దేవుడు సాటి అయిన సహాయము ప్రక్కటెముకను చేశాడు అని బైబిల్ చెప్తుంది కదా. మరి ఆయన ప్రక్కటెముక ఏమైనట్టు? ఇప్పుడు ఆయన వివాహం నిషేధించుకున్నాడు. ఆ ప్రక్కటెముకని వేరే వాళ్ళు ఏమైనా వివాహం చేసుకున్నారా? ఇది వాళ్ళ డౌట్. మీకు అర్థమైంది కదండి. సరే కాస్త సరదాగా టీ తాగుతూ తాఫీగా వినండి. అంటే ఇందులో కూడా ఒక సత్యం ఉంది, మనం నేర్చుకోవాలి. ఇది సిల్లీగా అనిపిస్తున్నా. సో కాబట్టి సరే ఏం జరిగింది? ఇప్పుడు ఆ పాస్టర్ గారికి పెళ్లి కాలేదా? అవును, పెళ్లి కాలేదు. ఆ పాస్టర్ గారికి డైరెక్ట్గా వీళ్ళు ఫోన్ చేసి అడిగారంట ఇదే ప్రశ్న. ఏమండి పాస్టర్ గారు, మరి మీరు వివాహం చేసుకోలేదు అని అంటున్నారు, దేవునికి సమర్పించుకున్నాను అంటున్నారు,
అలాగైతే మీ ప్రకటెముక ఏమైనట్టు? మీ ప్రకటెముకను దేవుడు చేయలేదా? చేసిన అది మీరు కాదనుకున్నారు కనుక వేరే వారికి భార్య అయ్యిందా? మాకు డౌట్గా ఉందండి అని అడిగారంటండి. సరే, అసలైన ఆ ఒరిజినల్ ఆ పాస్టర్ గారు ఏం చెప్పాడు? లేదు బాబు, లేదు పాస్టర్ గారు, నాకు నా ప్రకటెముక చేయబడలేదు అని ఆన్సర్ చేశాడంట. ఇతను నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు వినయ్ బాబు నన్ను అడగటం జరిగింది. సరే, నేను ఏదో కూటంలో ఉన్నానండి, సరే తర్వాత ఫోన్ చేసి నేను తర్వాత మాట్లాడతానని చెప్పాను. సరే, ఇదేదో దీనికి జవాబు అందరూ వింటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. అందుకని ఇది ఒక పోస్ట్గా మీ దగ్గర తీసుకొస్తున్నా. సరేనా? దీనికి ఆన్సర్ ఏంటి? వివాహం చేసుకోలేదు పాస్టర్ గారు, దేవునికి సమర్పించుకున్నాడు పాస్టర్ గారు, దేవుని సేవ చేస్తున్నాడు పాస్టర్ గారు, అతని ప్రకటెముక ఏమయ్యింది? ఇది ప్రశ్న. దేవుడు చేయలేదా, లేక చేసిన వేరొకరి భారీగా వెళ్ళిపోయిందా? మీకు అర్థమైందండి? ఇది విషయం అండి. సరే, ఇక్కడ నేను దీనికి చెప్పే జవాబు ఏంటంటే, ప్రియులారా, దేవుని సృష్టి మనం మొట్టమొదటికి వెళ్ళి ఆదికాండంలోకి వెళ్ళి మొదటి అధ్యాయంలోకి వెళ్ళి మనం చూస్తే, మొదట మంటితో దేవుడు ఆదామును చేశాడు. ఇట్స్ ఓకే, రైట్. బొమ్మనగా చేసి నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవించే ప్రాణి అయ్యాడు, జీవించే ఆత్మ అయ్యాడు. ఓకే, రైట్. అదే కదా బైబిల్లో ఉంది. ఒకసారి చూద్దాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇది 2వ అధ్యాయంలో 7వ వచనం ఉందండి, మీ అందరికీ తెలిసిందే. ఓకే, రైట్. అయితే స్త్రీని చేసేటప్పుడు ఎలా చేశాడండి? అతని ప్రక్కటెముకను తీసి గాఢ నిద్ర కలుగు చేసి ఆదాముకి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేశాడు. ఇది ఎక్కడ మనం చూస్తామండి? 2వ అధ్యాయంలోనే మనం క్రిందకు వచ్చి చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. మీకు అర్థమైంది కదండి విషయం ఏంటన్నది? సరే, దీని మీద మనం సైంటిఫిక్గా కూడా ఆలోచించినప్పుడు, సాధారణంగా మానవ నిర్మితంలో ఇంచుమించుగా 270 ఎముకలతో మానవ దేహం నిర్మితమై ఉంటుందంటండి. అవి చిన్నవి కానీ పెద్దవి కానీ సన్నవి కానీ లావువి కానీ ఏదైనా కానీ సుమారుగా 270, సుమారు ఏముందంటే 270 అని మనం గూగుల్లో టైప్ చేస్తే ఇంటర్నెట్ మనకు చూపిస్తుంది. ఓకే, సరే, పెరిగే కొలది కొన్ని ఎముకలు కలిసిపోతాయి అంట. ఓకే, సో టోటల్గా బాడీలో, హ్యూమన్ బీయింగ్ బాడీలో ఎన్ని ఉంటాయండి? మానవ బాడీలో ఫైనల్గా పెద్దవాళ్ళు అయిన తర్వాత 206 ఎముకలు ఉంటాయిట. సరే, కొంతమంది ఏం చెప్పారంటే స్త్రీలలో 207 ఉంటాయండి, పురుషులలో 206 ఉంటాయండి. ఎందుకనంటే ఒక ఎముక తగ్గుతుంది, ఆ ఎముకను దేవుడు భారీగా చేసి లోకంలో పెడుతున్నాడు అని కామన్గా చెప్తారు. దానికి శాస్త్ర ప్రమాణం ఉందా లేదా అన్నది మనకు తెలియదు. దాన్ని ప్రక్కనుంచుదాం, ఆ విషయాన్ని ప్రక్కనుంచుదాం. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. రైట్. సరే, ఇక్కడ నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం ఇక్కడ ఏం చూస్తున్నామండి? హవ్వమ్మను దేవుడు ఎముకతో చేశాడు, ఆదామును మంటితో చేశాడు, నరునిగా నారీగా, పురుషునిగా స్త్రీగా, మగవాడిగా ఆడదానిగా వీరు కలిసి జీవించినప్పుడు, ఏకమైనప్పుడు లేక కూడినప్పుడు, సైన్స్ ప్రకారం సంపర్కం జరిగినప్పుడు వీళ్ళు మరలా ఆ హవ్వమ్మ తల్లి గర్భవతి అయి కయీనును కంది, బిడ్డను కంది. రైట్. మరి ఆ బిడ్డ ఏమన్నా మట్టితో చేయబడ్డా? లేదు. రక్త మాంసాలతో, అంటే పురుషునిలోని క్రోమోజోములు ఉంటాయి కదండి, స్త్రీలో క్రోమోజోములు ఉంటాయి. వై క్రోమోజోములు, ఎక్స్ క్రోమోజోములు కలిసి కలయిక ద్వారా మనిషి జన్మ అనేటువంటిది జరుగుతుంది. ఇది సైంటిఫికల్గా
ఖచ్చితంగా మనందరం కూడా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఈ క్రోమోజోముల కలయికలో దేవుడు ప్రాణం పోస్తే తిరిగి ఒక ఆత్మను దేవుడే పంపిస్తే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే ఒక బిడ్డ మన గర్భంలో ప్రాణం పోసుకున్నాడు అనగానే దేవుడు నీ యొక్క గర్భంలో ఒక దీపాన్ని ఉంచాడు అని అర్థం. ఏదో ఒక ఎముకండి, ఆ ఎముక ఎక్కడో పక్కన ఉందండి, భార్య అండి, ఎవరి కాళ్ళకి దగ్గరకు వచ్చి సెట్ అయిపోతుందండి అనడం అన్నది అది కరెక్ట్ కాదండి. అది అలంకార రీతిగా చూడాలి. కాస్తంత జాగ్రత్తగా నా మాటలు వినే ప్రయత్నం చేయండి. కొన్ని మాటలు అలంకార రీతిగా చెప్పబడతాయి, వాటిని అలంకార రీతిగా చూడాలి తప్ప పర్టికులర్గా చూసినప్పుడు దాని మీనింగ్ అంతా మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేనున్నాను, నా భార్య పాస్టమ్మ గారు, అమ్మగారు విజయజ్యోతి, ఓకే, ఆమె నా ప్రకటెముక అని బైబిల్ని బట్టి ఏదో మనం భావిస్తాం, దట్స్ ఆల్. నిజానికి అంతేనా? కాదు. నాతో ఎలాంటి సంబంధం ఆమెకు లేదు. ఆమె ఎక్కడో పుట్టి పెరిగింది, నేను ఎక్కడో పుట్టి పెరిగాను. అర్థమైందా? అయితే వాళ్ళని దేవుడు జతపరుస్తున్నాడు, ఇంతవరకు మనం నమ్మొచ్చు. అంతేకాని ప్రాక్టికల్గా నా ఎముకనే దేవుడు పక్కన పెట్టి పాస్టమ్మ గారిని చేసి నాకు ఇచ్చాడు అనడం తప్పది. ఈ సత్యం అందరూ కూడా తెలుసుకోండి. దీన్ని అలంకార రీతిగా వాడతామే తప్ప పర్టికులర్గా జరిగేది ఇది కాదు. XY క్రోమోజోములు కలిస్తేనే, పురుషుని కణాలు స్త్రీ కణాలు కలిస్తేనే బిడ్డ పుడతాడు, ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ. ఓకే, కాబట్టి అదేదో ఒకళ్ళ ప్రక్కటెముక, మళ్ళీ ఏమైనా దేవుడా నా ప్రక్కటెముకని తీసి పక్కన పెట్టి పాస్టమ్మ గారిని చేశాడా, లేకపోతే ఒక వ్యక్తి భార్యను ఒక వ్యక్తిలోంచి ఎముక తీసి మళ్ళీ ఆయన భార్యకి చేసి ఎక్కడో కలిపాడా? దట్స్ రాంగ్. ఓకే, అసలు ఆ ఆలోచన కరెక్ట్ కాదు. ప్రాక్టికల్గా దీన్ని తీసుకోకూడదు. ఏదో అలంకార రీతిగా చెప్పుకుంటాం అంతే. దేవుడు స్త్రీని ఆది కాలంలో ప్రకటెముకం చేశాడండి, కాబట్టి నా ప్రకటెముక ఎక్కడుందో ఏంటో అని ఏదో సరదాగా అంటారు. లేదా నీ ప్రకటెముక నీకోసం దేవుడు సిద్ధపరిచిన ప్రకటెముక అని వాక్యం చెప్పేటప్పుడు బోధిస్తారు, అది అలంకార రీతిగా. దట్స్ ఆల్. ఇది ఇక్కడ జవాబు. ఇంకా మీకు అర్థం కాలేదంటే మరొక విషయం కూడా చెప్తా వినండి, మీకు అర్థం కావటానికి. ఓకేనా? ఇప్పుడు పెద్దవాళ్ళ సంగతి తీసిపెట్టండి. చిన్నపిల్లలే యాక్సిడెంట్లో చనిపోతున్నారు, జబ్బు వచ్చి చనిపోతున్నారు. ఓకే, ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు, ఏదో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు, జబ్బు పడి చనిపోయాడు. పరిస్థితి ఏంటి అంటే మరి అతని ప్రకటెముక సంగతి ఏంటి? ఆ ప్రకటెముక ఇతని కోసం సిద్ధం చేశారుగా దేవుడు, మరి ఇతనే వివాహం చేసుకోవాలిగా. మరి బాల్యంలో ఎందుకు చనిపోయాడు అంటే దేవుడు తప్పు చేస్తున్నాడా? మరి ఈ ప్రశ్న కూడా రేజ్ అవుతుంది. కనుక మరి ఈ ప్రకటెముక మరొకరికి ప్రకటెముక అవుతుందా? మరి అతని ప్రకటెముక వేరే, మరి ఇంకేం అవ్వాలి? మరి ఇంకొకరికి వెళ్ళాలా? అతని ప్రకటెముక ఇంకొకరికి వెళ్ళాలా? ఇదంతా ప్రక్రియ అంత తప్పు అవుతుంది కదా. మీకు అర్థమైందా? ఒక పాప కానీ బాబు కానీ చిన్న వయసులో చనిపోతే ఏం జరుగుతుంది? మీ లాజిక్ ప్రకారం, ఈ లాజిక్ ప్రకారం అయితే తప్పు. అర్థమైందా? ఇప్పుడు ఒక బాబు చనిపోయాడు, ఆ బాబు కోసం ఒక 9 ఏళ్ళ బాబు అండి, 7 ఏళ్ళ పాప ఉందండి, అతని ప్రకటెముక అనుకుందామండి ఉదాహరణకి. ఎక్కడో ఏదో ఊర్లో ఉందండి, బాబు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో యాక్సిడెంట్లో పోయాడు, జబ్బు చేసి చనిపోయాడు అనుకుందాం, 9 ఏళ్ళు 10 ఏళ్లలోనే. ఇతని ప్రకటెముక ఎక్కడ ఉంది? వేరే ఊర్లో ఉంది. వయసు ఎంత? 7 ఏళ్ళు. సరే, పెద్దదయింది. ఇప్పుడు ఎవరో ఒకరికి చేయాలి. మరి చేసినోడు ప్రకటెముక ఏమవ్వాలి? మరొకరికి వెళ్ళాలి. అంతేనా? కనుక ఈ లాజిక్ అంతా తప్పు అవుతుంది. పర్టికులర్గా నాకు ప్రకటెముకనే నేను నా భార్య అయ్యింది అంటాం కూడా తప్పే. మీకు అర్థమైందండి? ఇది ఇక్కడ విషయం అండి. కనుక ఈ విషయాలని కొంచెం మీరు కూడా నిశ్చింతగా ఆలోచన చేస్తే మీకే జవాబు దొరుకుతుంది. నేను చెప్పింది రైటో తప్పో మీకు అర్థమైపోతుంది. నేను 100% దీని మీద మీకు కరెక్ట్గా చెప్పాను. నేను థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు.